ఆయన పడతలేడు. ఫోటో తీయన్న. ఫోటోనే కాదు, ఒక ఫోటో కూడా ఇది కూడా ఫోటో. కాబట్టి తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభల జయప్రదం కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో పట్టణంలో గత 14 రోజుల నుంచి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. విరాళాలను కూడా సేకరించడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకము, కార్మికులు, వర్తక వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ ఈ మహాసభలకు తమ వంతు ఆర్థిక సహకారాలు అందించినటువంటి పరిస్థితి ఉంది. మా సిపిఎం పార్టీ తమ వద్దకు వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున ఆదరించినటువంటి సందర్భాలు కూడా దుబ్బాక పట్టణంలో కనిపించింది. ప్రజల ఆధారాభిమానాలతో భవిష్యత్తులో ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని సిపిఎం పార్టీ పనిచేయబోతా ఉంది. ఈ మహాసభలకు సహాయ సహకారాలు అందించినటువంటి పట్టణ ప్రజానీకానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మహాసభలలో ముఖ్యంగా గత 3 సంవత్సరాల కాలంలో ప్రజా పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాల కోసం ఈ మహాసభ దోహదపడబోతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పేద బడుగు బలైన వర్గాలపైన కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి జీఎస్టీకి వ్యతిరేకంగా, పన్నులకు వ్యతిరేకంగా, పేదలపై పన్నులు వేస్తూ ధనవంతులకేమో పన్నుల రాయితీలు కల్పిస్తూ ప్రజానికాన్ని, దేశాన్ని మోసం చేస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటానికి సిపిఎం పార్టీ పూనుకోబోతా ఉంది. కాబట్టి ఈ మహాసభల జయప్రదం కోసము సహకరిస్తూ భవిష్యత్తులో కూడా మహాసభల జయప్రదానికి మరింత సహాయ సహకారాలు అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.